పెరిగితే 15 కోట్లు దాటిపోతాం. ఎందుకు ఇంత గొప్ప పార్టీలో మనం ఉన్నందుకు మనం చాలా సంతోషపడాలి. మనం ఇక్కడ ఏ మతాన్నో ఏ ధర్మాన్నో మనం వ్యతిరేకించాలనో ఇంకోటి కాదు. నరేంద్ర మోదీ గారి పరిపాలన చూశారు. ఈరోజు దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్నారు. ప్రపంచంలో నరేంద్ర మోదీ గారికి దక్కుతున్న గౌరవాన్ని చూస్తున్నారు. ప్రపంచ దేశానికి దిక్సూచి విశ్వగురు భారతదేశమే విశ్వగురు స్థానంలో ఉండాలన్న ఆలోచనతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఈ మధ్య చాలా మంది ఒక మాట చెప్తున్నారు, ఎవరు ప్రధానమంత్రి అవుతారు, నరేంద్ర మోదీ గారు ఏం ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానమంత్రి పదవి కోసం ఆలోచించట్లా. ప్రపంచంలో భారతదేశాన్ని మొదటి స్థానంలో ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తూ ఆగతో పోటీ పడుతున్నారు. ఈ దేశంలో ఆయన ఎవరు పోటీ లేదు. ఆయన పోటీ ఎవరికి అనుభవం లేదు, ఆ స్థాయి కూడా ఎవరికి లేదు. కేవలం భారతీయ అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఏంటంటే ప్రపంచంలో అసలు సనాతన ధర్మం అని కానీ మన జీవన విధానం కానీ మీరు ఈ మధ్యన చూసుకుంటారు. రష్యా అధ్యక్షుడు వచ్చారు. ఏ దేశ అధ్యక్షుడు, ఏ దేశ ప్రధానమంత్రి, ఏ దేశ రాజైనా మన దేశానికి వచ్చినా ఈయన అక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఈయన వచ్చే ఒకే ఒక గిఫ్ట్ భగవద్గీత వాళ్ళ భాషలో ట్రాన్స్లేట్ చేసి అందిస్తున్నారు. ఇదే జీవన విధానం, ఇదే జీవన సారాంశం. మనం నరేంద్ర మోడీ గారి పథకాలు చూస్తున్నాం. ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని నెలకొన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. హైదరాబాద్